తెలంగాణ కమలంలో కల్లోలం రేగింది. అంతర్గత కొమ్ములాటలు కమలనాథులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. శత్రువులపై సంధించాల్సిన బాణాలు సొంత పార్టీ నేతలపైనే సంధిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఈటెల రాజేందర్ టార్గెట్గా బీజేపీలో ఫ్లెక్సీల చిచ్చు కాకరేపుతోంది. నిన్నటి వరకు సైలెంట్గా సాగిన కోల్డ్ వార్ ఇప్పుడు రోడ్డుకెక్కింది. తెలంగాణ బీజేపీలో ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్వలేక సొంత పార్టీలోనే కొందరు స్కెచ్లు వేస్తున్నారా? కంటోన్మెంట్ వేదికగా జరిగిన ఫ్లెక్సీల రచ్చ ఇప్పుడు బీజేపీలో పెను తుఫాన్ని సృష్టిస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేసింది బయటి శత్రువులు కాదు, ఇంటి దొంగలే అని తేలటంతో కమల్నాథులు షాక్ తిన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జె రామకృష్ణే ఈ పని చేశాడని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఆధారాలతో సహా నిరూపించడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. వ్యవహారం మొదలటంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ మోడ్లోకి దిగింది. రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. రామకృష్ణ కేవలం ఒక బాణం మాత్రమే. మరి ఆ బాణాన్ని వదిలిందెవరు? తెర వెనుక ఉండి స్క్రీన్ ప్లే నడిపించిన ఆ పెద్ద తలకాయ ఎవరో తేలాలని ఈటెల వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఢిల్లీ పెద్దలు సైతం ఈ చిల్లర పంచాయతీపై సీరియస్ అవుతున్నారు. కొంతమందిని ఢిల్లీకి పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమైంది. సోషల్ మీడియాలో సొంత నేతలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్న లీడర్ల అనుచరుల అకౌంట్లపై కూడా నిఘా పెట్టింది అధిష్టానం. అటు ఈటెల కూడా ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలిపెట్టనంటున్నారు. తనకు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న సొంత పార్టీ కోవట్టుల జాతకాలను బయట పెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్న ఈటెల అధిష్టానం పెద్దల ముందు ఈ మొత్తం ఎపిసోడ్ను ఉంచబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.